అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి. ఆ సందర్భంగా రథసప్తమి గురించి కొన్ని విశేషాలు తెలియజేస్తాను. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగని జరుపుకుంటారు. ఇతర మాసముల్లోని సప్తమి తిథుల కన్నా మాఘమాసం నందలి సప్తమి తిథి చాలా విశిష్టమైనది. ఈ రోజునే సూర్య జయంతి లేదా మాఘసప్తమి అని కూడా అంటారు. సూర్యుని గమనం 7 గుర్రములు పూల్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదం చెబుతోంది. హిరణ్యయాన సబితారథేన అని తెలుపుతుంది. సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణము, దక్షిణాయనమని 2 విధాలుగా ఉంటుంది. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం అంటాం. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజుని పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. భారతీయుల్లో భారతి అంటే భా అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులే. భారతి అంటే వేదమాత, వేదమాతను ఆరాధించువారే భారతీయులు. సూర్యగ్రహణ తుల్యాచ శుక్లమాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం మాఘే మాసి శితే పక్షే సప్తమీ కోటి పుణ్యద కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్య సంపద. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్య ప్రధాన, తర్పణ, దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలమును, ఆయురారోగ్య సంపదల్ని ఇచ్చును. సప్తమి నాడు షష్ఠి తిథి కూడియున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము. ఆ సమయమున 7 జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో 7 జన్మలలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధం. జిల్లేడు ఆకునకు ఆర్కపత్రమని పేరు. సూర్యునికి ఆర్కహ అని పేరు. అందువల్ల సూర్యునికి జిల్లేడంటే మిగుల ప్రీతి. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపములను, 7 రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను మానసిక, వాచిక, శారీరకముగా తెలిసి చేసినవి, తెలియక చేసేవి కలిసి మొత్తం 7 పాపాలు నేడు రోగాలకు కారణములుగా భావిస్తున్నారు. శక్తి కొలది రథసప్తమి నాడు బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ రథమును చేయించి కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగు గల సూర్యప్రతిమ నుంచి పూజించి గురువునకు ఆ రథమును దానమీయవలెను. ఆ రోజు ఉపవాసముండి సూర్య సంబంధముగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చెయ్యాలి. ఇట్లా రథసప్తమి వ్రతముచే సూర్యభగవాని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము. రథసప్తమి వ్రతమును మన సాంప్రదాయం నిలిచియుండుట భారతీయతకు చిహ్నము. కథ. భవిష్యోత్తర పురాణంలో రథసప్తమి వ్రత విధానాలు, విశేషమైన వర్ణనలు ఇవ్వబడ్డాయి. కృష్ణుడు ఇలా తెలియజేసిన పూర్వము కాంబోజ దేశమున యశోధర్ముడని రాజుండెను. అతనికి ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడూ రోగము వచ్చేది. తన కుమారునికి రోగమునకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగాను. నీ కుమారుడు పూర్వజన్మమున పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీ కడుపున పుట్టెను. లోభి ఎగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యాను అని తెలిపిరి.
దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు: ఏ వ్రత ఫలితం ఇతడు నీకు కలిగినో అదే రథసప్తమి వ్రతం ఆచరించిన పాపం నశించి చక్రవర్తిత్వం పొందును అని తెలియజేసింది. ఆ వ్రతం ఆచరించి రాజును తగిన ఫలితం కలిగేది. రోజు స్నానమాంతరము సూర్యునికి నమస్కారం చేసి, ఓహో భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అపారనిదే, జగద్రక్షక, భూతభావన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణపరాయణ, హర, అచించ, విశ్వసంచార, హే విష్ణు, ఆదిభూతేశ, ఆది మధ్యస్థ, భాస్కర, ఓ జగత్ప్రతే అని భక్తి లేకునను క్రియాశూన్యమైనను నేను చేసిన ఈ ప్రార్థన ఆలకించి సంపూర్ణ కటాక్షమును ప్రసాదించుము అని వేడుకొని భాస్కరునికి నమస్కరించవలెను. రథసప్తమి నాడు ఎందుకు శిరస్సుపై జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేయాలి అనే ప్రశ్నకి సమాధానం: అగ్నిశ్వాతులు అనే పండితులు ఎంతో నిష్టగా ఎన్నో యజ్ఞాలు చేశారు. దాంతో పరమాత్మ తృప్తి చెంది స్వర్గానికి తీసుకురమ్మని దేవ విమానం పంపారు. ఆ సమయానికి వారు పూర్ణాహుతి చేస్తున్నారు. ఆవునెత్తితో కూడిన హోమద్రవ్యాన్ని వేస్తుండగా దేవ విమానాన్ని చూసి ఆ క్రతువును కంగారుగా చేశారు. అదే సమయంలో పెద్ద గాలి రావడం వలన వేడి నెయ్యి పక్కనే ఉన్న మేకపై పడి చర్మం ఊడి చనిపోయింది. దీంతో ఆయన కంటే ముందు ఆ మేక ఆత్మ వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది. ఆ ఊడిపోయిన చర్మం జిల్లేడు చెట్టుపై పడడంతో ఆకులు కూడా మేక చర్మంలా మారాయి. దీంతో అగ్నిశ్వాత్తుల వారు చాలా బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి చేసిన యజ్ఞఫలం మేకకి జిల్లేడు చెట్టుకి దక్కిందని చెప్పింది. ఆ రోజు మాఘశుద్ధ సప్తమి. అందుకే ఈ రోజున జిల్లేడాకుల్ని శిరస్సుపై పెట్టుకుని స్నానం చేస్తే మంచిదని, అలా చేసిన వారికి కూడా యజ్ఞఫలం వస్తుందని దేవతలు వరం ఇచ్చారట. అందుకే రథసప్తమి నాడు శిరస్సుపై జిల్లేడాకులను పెట్టుకుని స్నానం చేస్తాం. ఇంకా సైంటిఫిక్గా చెప్పుకున్నట్లయితే జిల్లేడాకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులను శిరస్సుపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది. అలాగే అది ఒంట్లో ఉన్న టాక్సిన్స్ని గ్రహిస్తుంది. జిల్లేడాకుల్లో ఉండే రసాయనాల కారణంగా జుట్టు రాలడం తగ్గుతుంది. గాయాలను పోగొట్టే గుణాలు కూడా జిల్లేడాకుల్లో ఉంటాయి. వాపు, నొప్పి వంటి సమస్యలు కూడా జిల్లేడాకు తొలగించగలదని సైంటిఫిక్గా నిరూపించబడింది. కావున మీరందరూ కూడా రథసప్తమి నాడు సూర్యదేవుని ఆరాధించి ఆయన అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నా.